ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఆత్మ యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆ ఆత్మను కాపాడుకోవటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని చెప్పి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాన్ గారు తెలియజేస్తున్నారు. అంటే శరీరంకు వ్యర్థమా, నిష్ప్రయోజనమా అని కొంతమంది అడగొచ్చు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఈవేళ ఈ శరీరము సజీవంగా ఉంది అంటే దీనికి కారణం ఏంటంటే దీనిలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ గనికి దేహం నుండి బయటికి వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుంది అంటే ఇది మృతమైపోతూ ఉంటుంది. మృతమైపోవటమే కాకుండా చూడండి, అంతవరకు తిరిగిన మనిషి చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఈ ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతుందో ఈ దేహం కుళ్ళిపోతుంది, వాసన వచ్చేస్తుంది, పురుగులు పడుతుంది, మట్టి నుండి వచ్చింది మళ్ళా తిరిగి మన్నులోకి వెళ్ళిపోతుంది. అందుకే ప్రసంగిలో మాట్లాడుతున్నాడు, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోను అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ దేహము మట్టితో చేయబడింది కనుక కొంతకాలం మాత్రమే ఈ దేహం సజీవంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మట్టి నుండి వచ్చిన దేహం తిరిగి మట్టిలోకి వెలిసిపోతుంది. కానీ ఆత్మ అయితే అది దేవుని యొద్ద నుండి వచ్చినది ఆత్మ. అందుకే మొట్టమొదటికుండా దేవుడు సృష్టిని చేసిన తరువాత జిగట మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో తన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయనని చెప్పి నరుని యొక్క పుట్టుక గురించి ఆది కాండంలో మనకు వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు మట్టితో ఒక బొమ్మను చేశాడు, ఆ బొమ్మలో తన జీవవాయువును ఓదగా ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రములలో దేవుడు తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడని చెప్పి దేవరత్నం మనకు తెలియజేస్తుంది. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఊపిరి ఆ మట్టి బొమ్మలోకి వచ్చిందో ఆ మట్టి ఇప్పుడు మనం ఎలాగైతే సజీవమైన దేహాన్ని కలిగి ఉన్నామో ఆ విధంగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక ఆత్మకు ఎప్పుడూ కూడా మరణం ఉండదు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఈ భక్తుడు ఎందుకు ఇలా రాశాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమని ఎందుకు చెప్తున్నాడు అంటే మనము ఏదైతే ప్రయోజనకరమైనదో దానికి విలువ ఇవ్వకుండా నిష్ప్రయోజనమైన దానికి మీరు ఎక్కువగా విలువ ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇక్కడ నిష్ప్రయోజనమైన దానికి విలువ ఇస్తున్నారని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అదే మన దేహం మనకి ఎలా నిష్ప్రయోజనం అయిపోతుంది అని మనం అనుకోవచ్చు. మనం ఇవాళ దేవుడు తన పోలుకు చొప్పున తన స్వరూపమందు మనల్ని చేశాడన్న సంగతి మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మనం ఎవరి పోలికగా ఉన్నామంటే దేవుని పోలికతో ఉన్నాం మనం. అందుకే దేవుడు సృష్టిని చేసిన తరువాత మానవుని చేసే ముందుగా మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ
అంటే మన పోలిక అంటే మనం ఏమనుకుంటాం అంటే ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లి పోలికలో ఉంది, తండ్రి పోలికలో ఉంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అది మనం మన ఈ ఎలాగ పోలికలను కంపేర్ చేస్తుంటామంటే, మన శరీరం యొక్క ఇప్పుడు మన ముఖము వీళ్ళ నాన్నలాగా ఉంది, ఈ ముఖము వాళ్ళ అమ్మలాగా ఉంది, ఈ కాళ్ళు వాళ్ళ నాన్నలాగా ఉన్నాయి, ఈ చేతులు వాళ్ళ అమ్మలాగా ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అంటే మన పై రూపాన్ని మన పోలికలని చెప్పుకుంటున్నాం కానీ, దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే ఆత్మ, అంటే మన ఆత్మే దేవుని పోలికలో ఉందని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఆత్మే చూస్తుంది, ఆత్మే వింటుంది, ఆత్మే మాట్లాడుతుంది, ఆత్మే ఆలోచిస్తుంది. గమనించండి, ఈవేళ మనం శరీరం ఉన్న మట్టి నుంచి వచ్చింది ఈ శరీరం. కానీ ఈ శరీరం ఆలోచించదండి. ఆలోచించే జ్ఞానం శరీరానికి లేదండి. చూసే జ్ఞానం మనకి ఈ శరీరానికి లేదండి. ఇప్పుడు చూడండి, మన కళ్ళు చూస్తున్నాయంటే, మన నోరు మాట్లాడుతుందంటే, మన చేతితో పని చేస్తున్నామంటే, కాళ్ళతో నడుస్తున్నామంటే, చెవితో వింటున్నాము అంటే, ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఆత్మ. ఈ ఆత్మకే శక్తి ఉంది. దేవుడు ఆ శక్తి గల ఆత్మ మనలో ఉంది గనక, దేవుని యొక్క ఊపిరి మనలో ఉంది గనక మనం చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, పరిగెడుతున్నాం, పనులు చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం, ఇంకా చాలా చేస్తుంటాం మనం. ఎప్పుడైతే ఈ ఆత్మ దేహం నుంచి బయటికి వెళ్ళిపోయిందో అంతవరకు చూసిన కళ్ళు మూతపడిపోతాయండి. చనిపోయినప్పుడు వందల మంది వస్తారు చూడటానికి. మరి ఎంతవరకు చూసిన కళ్ళు ఎందుకు చూడట్లేదు? ఎంతవరకు మాట్లాడిన నోరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎంతవరకు పరిగెత్తిన పాదాలు ఎందుకు తిరిగి లేవలేకపోతున్నాం? అంటే దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేహానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ. గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఆత్మ లేకపోతే ఈ దేహం వ్యర్థం. గనక దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా శరీరాన్ని చేసి ఆ శరీరంలోకి తన ఆత్మను పంపించాడు దేవుడు. అంటే ఈ శరీరంలో ఆత్మ ఉంటుంది కనుక దేవుడు ఒక జ్ఞానంతో మనం నిర్మించినట్లుగా మనం గ్రహించవలసిన వారమే అన్నాం. ఇది మానవుని యొక్క స్ట్రక్చర్. ఇది ఇప్పుడు చూడండి, మానవుడు చనిపోయిన తర్వాత మెదడు ఇక్కడే ఉంటుంది. ఈ మెదడు నుంచి మొత్తం అంత సమస్తము జరుగుతూ ఉంటుంది. అలా గుండె పంపింగ్ అవుతుంది, అన్నీ కూడా ఆగిపోతున్నాయి. కారణం ఏంటి? ఆత్మదేహం నుండి వేరైపోయిన తర్వాత. ఆత్మదేహంలో ఉన్నప్పుడు మెదడు పనిచేస్తుంది, గుండె పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, రక్తనాళాలు పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి మనకి. అందుకే ఆత్మ అన్నిటికంటే శ్రేష్టమైనది. కానీ ఈవేళ మనం ఏం చేస్తున్నాం? మనం ఏ ఆత్మ ద్వారా అయితే బ్రతుకుతున్నామో, ఏ ఆత్మ ద్వారా మనం చూస్తున్నామో, ఆ ఆత్మను మనం నిర్లక్ష్యం చేసి నిష్ప్రయోజనమైన శరీరం కొరకు మనం పాటుపడుతున్న వేళ, మనం నిష్ప్రయోజనమైన శరీరం కొరకు ఈవేళ మనం సంపాదించేదంతా మన శరీరం కొరకే. ఈవేళ మనం ఎందుకు సంపాదిస్తున్నాం? మన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేళ జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మనం ఎందుకు చేస్తున్నా? మనం చక్కటి ఆహారం తినడానికి, అలాగే మంచి బట్టలు ధరించుకోవటానికి, అలాగనే ఒక మంచి ఇంట్లో ఉండటానికి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో మనం సంపాదించుకున్నదంతా కూడా ఈ శరీరానికే. మీరు గుర్తుపెట్టుకోండి. ఈవేళ నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని వేల ఎకరాలు సంపాదించుకున్నా, ఎన్ని కోట్ల ఆస్తి నీకున్నా కూడా ఈ ఆస్తి అంతా దేని కొరకు? మన శరీరం కొరకే. అంటే మన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కొరకే. మన ఆకలిని తీర్చుకోవడానికి అన్నం తినాలి, అలాగనే దాహం తీర్చుకోవడానికి నీళ్లు కావాలి, అలాగనే పండుకోవడానికి మనకు ఒక మంచం కావాలి, ఎండ తగలకుండా, వర్షం తగలకుండా, మంచు తగలకుండా అంటే ఒక మంచి షెల్టర్ మనకు కావాలి. అది గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, మేడ కావచ్చు, ప్యాలెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. అది మన స్తోమతను బట్టి. ఏమీ లేని వాళ్ళు ప్లాట్ఫామ్ దగ్గర పడుకుంటారు, వంతెనల కింద పడుకుంటారు, రైల్వే స్టేషన్లో పడుకుంటారు, మనం చూస్తున్నాం. అంటే ఏంటన్నమాట, ఈవేళ మనం మానవుడు సంపాదించే ప్రతి పైసా కూడా దేనికి ఉపయోగిస్తున్నాడంటే తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాడు. అంటే పేదవాడు దానికి తగ్గట్టుగా జీవిస్తూ ఉంటాడు, ధనవంతుడు తనకు తగినట్టుగా జీవిస్తూ ఉంటాడండి. ఇవాళ ధనవంతులు ఉన్నారనుకోండి, ఇవాళ ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కొరకు మన భారతదేశంలో 13 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. 13 అంతస్తులు అండి, కేవలం ఉండేది 4 మనుషులు. అంటే 4 మనుషుల కోసం 14 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని అందులో 100 కొద్ది పని వాళ్ళు ఉన్నారు దాంట్లోనండి. కేవలం 4 బ్రతకడానికి, 4 ఉండటం కోసం. పేదవాడు గుడిసెలో జీవిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎవరి కొరకు? అది కేవలం శరీరం కొరకే.
మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా, ఇవాళ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇవన్నీ మన శరీరాన్ని సంతోషపెట్టుకోవటం అండి. ఇప్పుడు చూడండి, డబ్బులు మనకు ఉన్నాయనుకోండి, మంచి పుష్టికరమైన ఆహారాన్ని మనం తింటూ ఉంటాం. మనం లేనివాడు ఆ గంజితోటే దేనితోటే బతికేస్తూ ఉంటాడండి. పేదవాడు సైకిల్ మీద తిరుగుతుంటాడు, కొంచెం బాగున్నవాడు మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు, ఇంకా బాగుంటే కారు కొనుక్కుంటుంటాడు. ఒక మాస్తరుగా ఉన్నవాడు గుడిసెలో ఉంటాడు, లేదంటే ఒక మిడిల్ క్లాస్ డాబాలో ఉంటాడు, కానీ ధనవంతులు అయితే ప్యాలెస్లో ఉంటాడు. చూడండి, అంటే ఏంటనమాట, ఒక ఏసీ కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, నగలు కొనుక్కుంటాం, ఖరీదైన వస్త్రాలు కొనుక్కుంటాం. ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే శరీరం కోసం. మనం గమనించండి, అంటే మనం సంపాదించేది కానీ, మనం ఖర్చు పెట్టేది కానీ ఎక్కువగా కూడా శరీరం కొరకే, కానీ ఆ శరీరం నిష్ప్రయోజనమైందని చెప్తున్నాడు. అంటే మన ఆహారం తినకూడదా, బట్ట వేసుకోకూడదు, ఇల్లు కట్టుకోకూడదా, కారు కొనుక్కోకూడదా, బండి కొనుక్కోకూడదా అని మనం అనుకుంటున్నాం. తప్పు కాదు ఇవేమీ కూడా. అయితే మనం చేసే తప్పు ఏంటంటే, ఏ దేవుడైతే నీకు ప్రాణాన్ని ఇచ్చాడో, ఏ దేవుని యొక్క ఊపిరితో నువ్వు బ్రతుకుతున్నావో, నీ ప్రాణాత్మలు ఏ దేవుని యొక్క వశములో ఉన్నాయో, ఆ దేవుని స్తుతించకుండా సంపాదించుకోవటమే, ఆ దేవుని మర్చిపోయి శరీరాన్ని పోషించుకోవటమే తప్పని దేవుడు తెలియజేస్తున్నాను. అలా మానవులను ఎందుకు సృష్టించాడు దేవుడు? ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయడానికే దేవుడు మనల్ని నిర్మించాడు. ఈ సంగతిని ప్రతి మానవుడు మర్చిపోతున్నాడు. ఇవాళ దేవుని తక్కువగా చేస్తున్నారు, దేవుని చులకనగా చేస్తున్నారు, దేవుని మాటలు వినటానికి సమయం సరిపోవట్లేదు, దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదండి. ఇవాళ అంటే నువ్వు దేవుని వద్దకు రావడానికి సమయం లేదంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు నీ శరీరం కొరకండి ఇదంతా. అంటే నీకు పని ఉంది, అంటే నీకు పని ఉందంటే నీ పని అంటే నీ సొంత పనులు ఉంటాయి నీకు. అందు నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? దేవుని విసర్జిస్తున్నావు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాను. గమనించండి, ఏ ఆత్మ అయితే నేను బ్రతికిస్తుందో, ఏ దేవుడైతే నీకు జన్మనిచ్చాడో, ఏ దేవుడైతే నీ తల్లి గర్భంలో నేను నిర్మించాడో, ఆ దేవుని ఈవేళ అనేక మంది విసర్జిస్తున్నారంటే. ఈవేళ ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు మానవులు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవుని విసర్జించినప్పుడు, నరులను చేసినందుకు సంతాపపడ్డాడండి దేవుడు. ఎందుకు ఇటువంటి వారిని ఎందుకు చేశాడు దేవుడు? మనం ఒక మొక్క కొనుక్కుంటాం, ఎందుకు కొనుక్కుంటాం? ఒక చెట్టుని మనం పెంచుకుంటున్నాం, ఎందుకు పెంచుకుంటున్నాం? మనం గమనించాలి. మనం కొనుక్కునే ప్రతి వస్తువు కూడా అది మనకు ఉపయోగపడుతుందండి ఈవేళ. అలాగనే దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు? ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈవేళ చాలామంది తెలుసుకోవటం లేదండి. ఈవేళ శరీరాన్ని సంతోషపెట్టుకునే పనిలోనే ప్రతి ఒక్కరూ ఉన్నారు, కానీ అయ్యో నేను బ్రతుకుతున్నానంటే కేవలం దేవుని యొక్క కృప వలన. నన్ను నిర్మించిన వాడు దేవుడు నా కొరకు. ఈవేళ ఈ భూమి ఉందంటే దేవుడు నా కొరకు నిర్మించాడు. ఈవేళ దేవుని వెలుగులో నేను జీవిస్తున్నాను, దేవుని యొక్క గాలి పీల్చుకొని నేను జీవిస్తున్నాను. నేను దేవుడు లేకపోతే నేను లేను అని అనుకున్నటువంటి వాడు నిజంగా తన ఆత్మను కాపాడుకుంటున్నాడండి వాడు. ఎందుకంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడండి వాడు. ప్రతిదినము దేవునితో నడుస్తూ ఉంటాడండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల నా సిలువనెత్తుకుని ప్రతిదినము కూడా నాతో నడవాలని చెప్తున్నాడండి వాడు. ఈవేళ ఎవరైనా కనుక నన్ను వెంబడింపగోరినట్లయితే ప్రతి ఒక్కడు కూడా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే ప్రతిదినమా, మరి కొంతమంది అనొచ్చు, ప్రతిదినము దేవునితో ఉంటే మా బ్రతుకులు ఎలా సాగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు మొత్తం 365 రోజులు దేవుడికి ఇచ్చేయమని చెప్పడం లేదండి. నువ్వు లేచిన వెంటనే ఏ దేవుడైతే నేను నిర్మించాడో, ఏ దేవుడైతే నీకు మరొక దినాన్ని నీకు అనుగ్రహించాడో ఆ దేవుని స్తుతించు, ఆ దేవుని గణపరచు, ఆ దేవుని కీర్తించు. లేచిన వెంటనే ప్రార్థన చేసుకో, తండ్రి రాత్రి దినమంతా కాచి కాపాడవు తండ్రి. మరలా నా జీవితంలో ఒక సజీవంగా చేసి ఒక నూతన దినాన్ని నాకు అనుగ్రహించావు ప్రభు. ఈ దినమంతా నీ కృప నాకు దయచేతండి. నీ నుండి తొట్టిల్లకుండా చేతండి. పాపపు సమాజంలో నేను జీవిస్తున్నాను ప్రభు. కనుక నీ యొక్క వాక్యానుసారంగా జీవించి ఈ లోకంలో ప్రత్యేకించబడిన వాడుగా నన్ను చేతండి. నాకు మంచి ఆలోచన తలంపులు పుట్టించండి. వ్యర్థమైన వాటికి నన్ను దూరంగా నడిపించు ప్రభు. నా చేతుల కష్టార్జితాన్ని నడిపించేలా చేతండి అని ప్రార్థన చేసుకుని, నువ్వు ఆ ప్రార్థన చేసుకున్న వెంటనే అంతే నువ్వు దేవునితో జీవించినట్లు లెక్క.
నేను రోజు నీ వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని పనులు చేసుకుంటావు, వ్యాపారం చేస్తావు, ఉద్యోగం చేస్తావు, ఏం చేస్తావో చేసుకో. ఎందుకంటే ఆ దినాన్ని నువ్వు దేవునికి అప్పగించావు. నీ సృష్టికర్తను మర్చిపోలేదు. మళ్ళీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చేసిన తర్వాత శుభ్రంగా చక్కగా భోజనం చేసి నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటూ పండుకుంటావు. అప్పుడు మళ్ళీ దేవునికి చెప్పు, తండ్రి ఈ పగల దినమంతా నువ్వు కాపాడవు తండ్రి. ఇదిగో రాత్రికాల సమయం తండ్రి, పండగల మీదకి వెళ్తుండగా సుఖనిద్ర దయచేసి నీ చిత్తమైతే తండ్రి మరొక ఉదయకాల సమయంలో నేను గణపరిచే కృప నాకు దయచేయమని దేవునికి స్తోత్రాలు తెలియచి లేచిన వెంటనే వాక్యం చదువుకో. ఆ రాత్రి ఒక కీర్తన పాడుకుని వాక్యం చదువుకొని నీవు నీ కుటుంబం దేవుని గణపరచు. ఇదే కోరుకుంటున్నాడు దేవుడు నేను. కానీ ఆ దేవునికి పాట పాడే సమయం కానీ ప్రార్థించే సమయం కానీ అది కూడా నీకు లేదంటే ఇంకా దేవుడు నిన్ను కలగజేసినందుకు దేవుడు సంతోషిస్తానని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. సరే, ఇక్కడ నీకు బోలు పనులు ఉంటాయి, కానీ తర్వాత నీ ఆత్మ శాశ్వత కాలము నరకానికి వెళ్ళిపోతుందని ఆ సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఎందుకంటే ఈ దేహముతో జరిగించిన ప్రతి దానికి కూడా తీర్పు దినాన మనం దేవునికి లెక్క అప్పగించాలని చెప్పి కొరింథీ పత్రికలో మనకు రాయబడి ఉన్నదండి. నీకు తెలుసా విషయం అది నీకు? ఈవేళ దేవుడు ఉట్టినే మనల్ని కలగజేయలేదండి. ఈవేళ నువ్వు ఒక ₹1,00,000 పెట్టి నువ్వు ఒక కారు కొనుక్కుంటే, లేదంటే ఒక టీవీ కొనుక్కుంటే, ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే అది ఉపయోగం లేకుండా నువ్వు కొనుక్కుంటావా? నువ్వు అది నీకు ఉపయోగపడలేనే కదా నువ్వు దాన్ని కొనుక్కుంటున్నావు. నువ్వు అలాగే మంచి బట్ట కొనుక్కున్నావంటే అది ఎందుకు కొనుక్కుంటున్నావు? నువ్వు అది నీ హొందాతనాన్ని తెలియచేయడానికే కదా. మరి దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు? నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రపంచంలో అన్ని విషయాల గురించి తెలుసుకున్న నీవు అసలు దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందుకే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బిడ్డలకు దేవుని గురించి చెప్పాలి. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడో, ఏ విధంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడో, మనం పాపంతో ఉన్నప్పుడు తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి ఎందుకు పంపించాడో, ఆయన ఎందుకు మన కొరకు బలి ఇచ్చాడో, ఆయన చేసిన త్యాగం గురించి మనం చెప్పాలి. మనంతటా మనం కలగలేదు, మన దేవుడు మనల్ని చేశాడు కనుక ప్రతిదినము కూడా దేవుని మనం గణపరచాలి, ఆరాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు అని చిన్నతనం నుంచి కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలండి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొట్టిల్లిపోడండి, వాడు తొలగిపోకుండా ఉంటాడు వాడు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మనం ప్రతిరోజు కూడా రేపటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనం రేపు ఏంటంటే రేపు బాగుండాలి, రేపటి కొరకు దాచుకోవాలి. అందుకే ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటుంటారు, లేదంటే షేర్స్ ఉంటూ ఉంటారు, లేదంటే మనకు అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పి బంగారాలు కొనుక్కుంటూ ఉంటుంటారు. ఇంకా అనేక రకాల ఒకటి కాకుండా అనేక ఇళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాం. మనం రేపటి గురించి నువ్వు ఇంత బాగా ఆలోచిస్తున్నావు కదా. నీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు. నేను చనిపోతే నా కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు. కరెక్టే, భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ రేపు నీ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ యొక్క భవిష్యత్తు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? నీకు దేవునితో నడవకపోతే, దేవునితో జీవించకపోతే అది ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుందో నీకు తెలుసా? నీకు అసలు రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో కూడా మనకు వచ్చిన మార్క్ మనకి. కానీ ఆ రేపు గురించే మనం ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. ఆ రేపు గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటాం మనం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, రేపటిని గురించి మీరు చింతించకండి, మీ జీవం ఏపాటిది. అడుగుతున్నాడు, రేపు గురించి మనం చింతించకూడదండి. యాకోబు అంటున్నాడు, మీ జీవం ఏపాటిది, అంతలో కనబడే అంతలో ఆవిరైపోయే జీవితం అందని చెప్తున్నాడు దేవుడు. ఈ ఆవిరైపోయే జీవితం కొరకు మనం ఎన్ని చేస్తుంటామంటే అన్ని చేస్తుంటాం. నీ సంపాదించొద్దని దేవుడు చెప్పడం లేదు, మంచి ఇల్లు కట్టుకోవద్దని చెప్పి దేవుడు చెప్పట్లేదు. కానీ దేవునితో నడుస్తూ నువ్వు ఎంతైనా చేసుకోను, దేవుణ్ణి విడిచిపెట్టి కాదండి. నీ సంపాదన కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి కాదండి. నువ్వు ఇంత లక్షల కోట్లు సంపాదించి రేపు నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతే అక్కడ ఎంత భయంకరమైన స్థితితో నీకు తెలుసా? అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వేళ ఈ లోకంలోకి వచ్చాడు. తెలుసుకోవాలి మనం అసలు యేసు ఎందుకు వచ్చాడు. ఈవేళ దేవుని గురించి మాట్లాడే అవకాశం ఉండట్లేదు, దేవుని గురించి వినే సమయం కూడా అనేక మందికి ఉండటం లేదండి. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
చూడండి, ధనవంతుడు ఒకడున్నాడు, మనకి కనపడుతున్నాడు. అతను విస్తారంగా పొలాలు ఉన్నాయి. అతను స్టోరేజ్ కూడా గొడౌన్స్ బాగా కట్టుకుని చాలా స్టోర్ చేసుకున్నాడు. మళ్ళీ అతనికి విస్తారంగా పంటలు పండేసినాయి. అతను అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, నీ కొరకు బోల్డ్ ఆస్తి సిద్ధం చేసుకున్నాను నేను, అనేక సంవత్సరాలు సరిపడ నీకుంది, నీకు అసలు నువ్వు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. కానీ తెలియదు దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇంత గొప్ప ఆస్తిని సంపాదించుకున్న వాడిని వెర్రివాడని మాట్లాడాడు. మరి ఇంత గొప్ప ఆస్తి సంపాదించి వెర్రివాడు ఎందుకు అయ్యాడు? తన ప్రాణం గురించి ఆలోచించలేదు, తన ప్రాణాన్ని సంతోషి పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాడు తప్ప ఈ సమస్తాన్ని దయచేసిన దేవుని గణపరచలేకపోవటం. నరకం అనేది ఒకటి ఉందని చెప్పి ఈ లోక సంతోషమే కాదని చెప్పి అతను తెలుసుకోలేకపోవటం వల్ల అతను వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణాలు అడుగుతున్నారని చెప్పి అన్నాడు. ఆ రాత్రి చచ్చిపోయాడండి. మరి ఆ సంపాదించిందంత ఎవరిది అయిపోయింది చెప్పండి? దాని కొరకు రాత్రి పగలు కష్టపడ్డాడు. తను గొప్ప ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి కావాల్సిన దానికంతా అనేక రెట్లు సంపాదించుకున్నాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కనుక మన ప్రాణాత్మలు ఏ దేవుని వశంలో అయితే ఉన్నాయో ఆ దేవునితో మనం నడవాలి, ఆ దేవుని గణపరచాలి, ఆ దేవుని కీర్తించాలి, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని అనేక మందికి మనం తెలియజేయాలండి. అది నిజమైన క్రైస్తవ జీవితం అండి. అయ్యో, నా దేవుడు నన్ను సృజించాడు, నా దేవుడు నా ప్రతి ఒక్కరూ తీర్చుతున్నాడు, నా దేవుడు లేకపోతే నేను లేను, నేను చనిపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ దేవుని యొద్ద నుంచి నా ఆత్మ వచ్చిందో మరలా నా ఆత్మ తిరిగి మరలా పరలోకి వెళ్ళాలి, నా దేవునితో కలిసి నేను జీవించాలి, పరిశుద్ధులతో కలిసి నేను జీవించాలి, సంతోషకరమైన జీవితం పరలోకము అని ఎవరైతే ఆలోచన చేస్తారో వాడు జ్ఞానవంతుడండి. అందుకే జ్ఞానం కలిగి జీవించాలి. మనం ఎప్పుడూ కూడా వెరువారిగా జీవించకూడదండి, ఈ లోక సంబంధాలుగా జీవించకూడదండి. ఎందుకంటే ఇప్పుడే ఈ రాత్రే మనం చనిపోతే రేపు గురించి నువ్వేం చేస్తావు? రేపు సంపాదించింది ఎవరికైపోతుంది? నీకు భార్య బిడ్డల కోసం సంపాదించొద్దని చెప్పి దేవుడు చెప్పట్లేదండి. కానీ దేవుని మర్చిపోయి నువ్వు సంపాదించొద్దని చెప్తున్నాడు దేవుడు. ప్రతిదినము కూడా దేవునితో నడమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడండి. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని, అందుకే దావీదు గొప్ప ధనవంతుడు, గొప్ప రాజు అయ్యాడండి. అతను మాట్లాడుతున్న సింహాసనం మీద కూర్చొని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధనామను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోద్దని చెప్పి ప్రతి నిత్యము కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ ప్రాణమా, గొర్రెల దుడ్లోంచి నిన్ను దేవుడు పిలుచుకుని ఈ సింహాసనం మీద కూర్చుని పెట్టాడు, ఆయనకు నువ్వు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండని చెప్పు. అందుకే వృద్ధాప్యం ముందు, ముసలతనం ముందు అతను చనిపోయాడండి. అతను మధ్యలో చనిపోలేదండి. అతని కారణం ఏంటి? అతను ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేదండి. దావీదు దేవుని హృదయానుసారమైన మనుషులండి. కనుక మనం కూడా అలాగే జీవించినట్లయితే మనం భూమి మీద క్షేమం కలిగి జీవిస్తాం, ఆ తర్వాత పరలోకం కూడా క్షేమం కలిగి జీవిస్తాం. ఈ దేహంలో లేకపోయినా కూడా మనం సంతోషంగా ఉంటాం. కనుక మీరంతా కూడా ఆత్మ జీవింపజేసిన శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. కనుక అందరికీ ఆత్మ ఉంది. కానీ ఈ ఆత్మ కాపాడబడాలి అంటే ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణను బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తూ ఉంటాడండి. ఆ పరిశుద్ధాత్మే మనం దేవుని దగ్గర తీసుకుని వెళ్తాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ కనుక మనలో లేకపోయినట్లయితే, బాప్తిసం పొందకపోతే పరిశుద్ధాత్మ మనకు రాదు. కనుక ప్రతి ఒక్కరు తన పాపం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందినప్పుడు మన పేరు జీవగ్రంథం మీద వ్రాయబడి ఉంటుంది. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే వ్రాయబడుతుందో వారు పరలోక పౌరులుగా దేవునితో పాటు శాశ్వత కాలం సంతోషంగా జీవిస్తుంటారు. కనుక ఈ ప్రసంగాన్ని విన్న నీవు కూడా రక్షించబడకపోతే నేడే యేసుకు దేవుని కూడా ఒప్పుకొని ఇంతవరకు దేవునితో సరిగా జీవించలేకపోతే ప్రతి దినము కూడా దేవునితో నడిచిద్ది. దేవుడు చేసిన సమస్త మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లించి ఆయన మన కొరకు కాచిన రక్తాన్ని, నలగొట్టబడిన శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవనయాత్రలో ముందుకు సాగిపో. నీ ఆత్మను కాపాడుకో. ఎందుకంటే నీ ఆత్మ ఆపదలో ఉంది. కనుక ధనవంతుడిలాగా కనుక నువ్వు జీవించినట్లయితే నీ జీవితం వ్యర్థం. ఈ లోకంలో ఎంత సంతోషంగా జీవించినా శాశ్వత కాలం భయంకరమైన వేదన పడలు. కనుక ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఆత్మే జీవింపజేస్తుంది. ఆత్మ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. కనుక ఈ నిష్ప్రయోజనమైన శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వండి. అందుకే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతారంటే నీ ఆత్మను కాపాడే శక్తి గల దేవుని వాక్యం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినండి. మీరు సజీవంగా మీరు జీవించండి. ప్రార్థన చేసుకుని. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. శక్తి గల వాక్యం చెప్పే శక్తిని నాకు దయచేసి స్తోత్రాలు. అనేక మందిని క్రీస్తు మార్గం నడిపించాడు. ప్రతిదినము నీతో నడవాలి తండ్రి. ఎందుకు పుట్టించావు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తండ్రి.
నీ కృపామహిమ కీర్తి కలగజేయడానికి మమ్మల్ని నిర్మించుకున్నావు కనుక నాయన. మా తల్లి గర్భమందు మమ్మల్ని నిర్మించేవాడు నీవే కనుక నాయన. నీవు చేసిన సృష్టిలో మేము జీవిస్తున్నాం కనుక నాయన. ఈ లోకంలో మాకంటూ సొంతం ఏదీ లేదు కనుక నాయన. మాకంటూ సొంతం అంటే ఏదైనా ఉందంటే అది పరలోకం తండ్రి. అది నీతో గడిపే జీవితం తండ్రి. ఆ జీవితంలో మేము ఉండాలి అంటే తండ్రి మీ శరీరంతో ఉన్నప్పుడు నేను కనపరచాలి కనుక. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకొని తమ పాపను కొరకు నీ జీవనకు వాసుకుంటే ప్రతిదినం నీతో కలిసి నడిచే కృపను తీర్చమని. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయవాంఛను తీర్చమని. ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన ఈవులు క్రీస్తు అనుకరించమని. అనేక సమస్యలు శోధనతో ఉన్నారు తండ్రి. వాటన్నిటి నుంచి కూడా విడిపించమని. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని. ఇంకా మా సహోదరి ప్రార్థన దయచేసి ఇంకా అనేకమైన శక్తివంతమైన వాక్యాలు చెప్పి ఆపుతాను. అమలాపురం కాకినాడ తండ్రి స్థలాలు కొంచెం నిర్మించుకోవాలి. ఇంకా అనేక మందిని ప్రేరేపించమని క్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.